కొన్ని వందల మంది పిల్లలు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగానే మనకు గత పాలకులు చేసిన తప్పిదముతో మనందరికీ మన రాజంపేట కాన్సెన్స్ కానీ కోటూరు కాన్సెన్స్ కానీ మన శాపగ్రస్తులైన. ఎందుకంటే అన్ని రకాల వనరులు ఉండి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి, అన్ని రకాల రోడ్డు రవాణా ఉండి, రైలు రవాణా ఉండి, కావాల్సిన మనకు షిప్ యార్డ్స్ దగ్గర ఉండి, అన్ని రకాల ఉండి కూడా మనకు పక్కన పెట్టి ఇంకొక ప్రాంతాన్ని జిల్లాగా ఆ రోజు ప్రకటించినారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఆ రోజు మేము మొదలెట్టుకున్నాం, అయ్యా మాకు రాయచోటి పోవాలంటే మా ప్రజలంతా చిన్న రైతులు అంతా రాయపేట ఒంటిపేట రైతు ప్రజలంతా చిన్న చిన్న రైతులు, ఆ రైతులు కూడా ఉండేది 30% రైతుల కింద 70% చిన్న చిన్న కూలీలు చేసుకుంటూ బతుకు జీవనం గడుపుతారు. అటువంటి ప్రజలు ఇబ్బంది పడతారయ్యా, మాకు రెవెన్యూ డివిజన్ అన్న కనీసం సిద్ధవట ఒంటిపేట పట్టణానికి రెవెన్యూ డివిజన్ కలపని ఆ రోజు మేము కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఆ రోజు ఇంటి పత్రం ఇచ్చి అందరూ ఆ రోజు అడగడంతో ఆ రోజు సిద్ధవటం ఒంటిపేట రెవెన్యూ డివిజన్ గా కలపగించారు. ఈ రోజు ఎందుకంటే అప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు రాజంపేట, రాయచోటి, మన కోడూరు, మదనపల్లి, పీలేరు, తమ్మల్లపల్లి, గుంగలు 7 కాన్స్టిట్యున్సీలు ఉండేవి. ఆ 7 కాన్స్టిట్యున్సీలు అప్పుడు ఏదో సెంటర్ అది రకరకాలు చెప్పినారు. సరే ఈ రోజు కూడా వచ్చినాక మనం 3 కాన్స్టిట్యున్సీలు మనకి. ఎందుకంటే కోడూరు, రాజంపేట, రాయచోటి 3 కాన్స్టిట్యున్సీలు మన అన్నమయ్య జిల్లాగా విభజించిన తర్వాత ముందు వరకు మా జనసేన పార్టీ తరఫున దాంట్లో ఒక మెంబర్ మా రాజేంద్ర మనోహర్ గారు, మా పిఎస్సీ చైర్మన్ మినిస్టర్ గారు దాంట్లో ఉన్నారు. ఆయనకు పదే మేము 4-5 సార్లు నిర్ణయించుకున్నాం, సార్ ఇటువంటి సమస్యలు ఉంటాయి, మారి ఉందని మాకు బాగా నీట్గా మేము 4 సార్లు వివరించి చెప్పిన తర్వాత రాజేంద్ర మనోహర్ గారు వ్యక్తిగా అది పార్టీ అధ్యక్షుడు, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా అన్నారు అన్ని రకాల అనుకూలం ఉండేది రాజంపేట కూడా, రాజంపేట హెడ్ క్వార్టర్ ఆ రోజు వారు కూడా ఆ కమిటీకి చెప్పడం జరిగిన తర్వాత లాస్ట్ వరకు ఆ రోజు కొంతమంది ఆఫీసర్లు కడప నుంచి మాకు కాల్ చేశారు, అయ్యా ఈ మాదిరిగా రెవెన్యూ డివిజన్ మీది కడపలో ఉంది కదా, రేపు రాజంపేట మీకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబోతుంది, అందుకోసం మీ రాజంపేట మా ఒంటిమిట్టను సిద్ధపడటాన్ని మేము మళ్ళీ రాజంపేట రెవెన్యూ డివిజన్ కలుపుతున్నామని అంటే మా అందరూ సమ్మతమండి, ఎటువంటి మాకు విభేదం లేదు, ఇబ్బంది లేదు, మాకు అదే కావాల్సింది కూడా అని మేము అన్నాం. కానీ లాస్ట్ మూమెంట్ లో ఏమి జరిగిందో ఏమో మాకు తెలియదు. కానీ అది మన రాజంపేటనే మళ్ళా రెవెన్యూ మన జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటించారు. అందుకోసం మా అందరి బాధ ఏమంటే, మా ప్రజల బాధ ఏమంటే మాకు రాజంపేటనే ముద్దు, రాజంపేటలో అయితే మేమంతా కలిసి ఉంటాం, రాజంపేట అందరికీ అనుకూలంగా ఉంటుంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి నుంచే ఈ విశాలమైన ప్రదేశాలు విశాలంగా ఎకరాల్లో ఆ రోజు ఆర్టీఓ కలెక్టర్ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, హాస్పిటల్ కానీ, అన్ని రకాల కోర్టు కానీ పెద్ద ప్రమాణాలు పెట్టారు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినారు, ఎందుకంటే ఎప్పటికైనా కూడా రాజంపేట ఒక హెడ్ క్వార్టర్ అవుతుంది, ఎన్ని విషయాలు ఉంటే రేపు మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే అన్ని రకాల ఆఫీసులు వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ రోజు ఆలోచించారు. కానీ ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది ఏమంటే, అన్నమయ్య పుట్టింది తాళ్ళపాక ఎక్కడ ఉంది, రాజంపేటలో ఉంది, రాజంపేట ఊళ్ళో ఉంది. అటువంటి పేరుని తీసుకుపోయి ఇంకొక ఏరియాలో పెట్టి ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టడము మంచిది కాదని మా కూటమి ప్రభుత్వానికి, మా పెద్దలకు మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా ఇదే మీకు మా విన్నపం, మమ్మల్ని అందరినీ దయచేసి మా ప్రజల ఆర్తనాదాలు, మా అందరి అభ్యర్థనలు మీరు విని మమ్మల్ని కనుకరించి మీరంతా పెద్ద మనసు చేసుకొని మరి మా రాజంపేట హెడ్ క్వార్టర్ గా చేయాలని మీ అందరినీ మా ప్రజల తరఫున, మా అందరి ప్రజల తరఫున మేము మీకు విన్నవించుకుంటారంట. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఒకసారి చూసి ఒక 100 మంది కై ఇచ్చారు, మీరు అందరి ఏదైనా ఉంటే రిక్వెస్ట్ కోసము ఆ రిక్వెస్ట్ లో మా వాళ్ళకి ఎంతో మంది 100 మంది అహమరం టీచర్ కూర్చుంటున్నారు. రోడ్ల మీద చిన్న పిల్లలు రోడ్ల మీదకి వస్తా అంటే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇంత చిన్న పిల్లలు కూడా ఇంత ఇబ్బంది అవుతుంది, మన జిల్లా రాకపోతే మనం ఇంత దూరం పోవాలంటే చిన్న పిల్లలు కూడా ఆలోచించుకొని రోడ్డు మీదకి వస్తా అంటే వాళ్ళు నినాదాలు చేస్తా అంటే నిజంగా చాలా బాగా ఉంది. మా పెద్దలకు, మా సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, బీజేపీ పెద్దలకు కానీ అందరికీ అంటే అయ్యా మాకు జిల్లా హెడ్ క్వార్టర్ రాజంపేటనే మాకు ప్రకటించి మా అందరినీ ఇబ్బంది లేకుండా మనల్ని కాపాడాలని
ఏఎన్సీ ఆధ్వర్యంలో ప్రజలు చేస్తూనే ఉంటాం. మేమందరికీ మా పార్టీ పెద్దలకి అందరికీ నిర్ణయించుకుంటున్నాం. వాళ్ళు మాకు కనుకరిస్తారని మేము అనుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.